హలో నమస్తే. ఈరోజు మనం చెకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాం అన్నట్టు. ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట పోయి ఆ అడ్డమైన ఆయిల్లో మనం చెకోడీ తెచ్చుకొని ఆ పిల్లలకు పెట్టి వాళ్ళ హెల్త్లు ఇబ్బంది చేసేదానికన్నా ఇంట్లో చేసుకోవడం బెటర్. ఒక చిన్న ప్యాన్ పెట్టండి, అది కుక్కర్ది. అది ఇట్లా ఏమంటారు, ఎగ్స్ ఉడకబెట్టుకోవడానికి ఇస్తారు కదా రైస్ కుక్కర్లో, అది ఎప్పుడో కొన్నది, ఇప్పుడు మనకు పనికి వచ్చింది అన్నట్టు. సో దీన్ని తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసేసి, తర్వాత వచ్చి కొంచెం జీలకర్ర, కొంచెం వాము, కొంచెం పసుపు. మీకు పసుపు అంటే పచ్చగా కావాలంటే పసుపు వేసుకోవచ్చు, ఎర్రగా కావాలంటే కారం వేసుకోవచ్చు. అండ్ డోంట్ యూజ్ ఫుడ్ కలర్స్. కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి, స్మూత్గా రావడం కోసం నెయ్యి యూజ్ చేయాలన్నట్టు, లేకపోతే అది స్మూత్గా రాదన్నట్టు. ఏమంటారు, మనం వాడే పిండి నుంచి. తర్వాత మొత్తం ఇలా అయిపోయిన తర్వాత అది కొంచెం లైట్గా ఉడికేటాయన ఇలా బాయిల్ అవుతూ ఉంటే ఏ పిండితోడైనా చేసుకోవచ్చు అన్నట్టు, అది మన ఇష్టం అన్నట్టు. సో కొంచెం వాటర్ తక్కువ పడ్డాయి అనిపించినట్టే కాకుండా ఫస్ట్ కలిపి పెట్టుకున్న పిండిని తీసి దీంట్లో పోయాలన్నట్టు. అదేంటిది, రైస్ ఫ్లవర్, రైస్ పిండితోటే వస్తుంది. శనగపిండితో వేస్తే ఇంకా సూపర్, అసలు మస్తు అనిపిస్తుంది. మనం అనుకుంటాం కానీ శనగపిండి వల్ల అట్లా రాదేమో, అది ఓన్లీ బజ్జీల కోటి యూజ్ చేస్తాం, ఓన్లీ మిక్చర్ కోటి యూజ్ చేస్తాం అనుకుంటాం, కానీ కాదు, వీటికి కూడా యూజ్ చేసి మస్తు అనిపిస్తుంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇలా ట్రై చేస్తే అనిపిస్తుంది అన్నట్టు. నేను కూడా సో నేను చూద్దామని చెప్పి ఫస్ట్ టైం చెకోడీ, అదేదో పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కానీ పెద్ద ప్రాసెసే కాదు అసలు. అలాంటి దాన్ని తీసుకొని కొంచెం ఉండలాగా చేసుకోవాలి. దాన్ని తీసి మొత్తం ఇట్లా గిర్రా 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 ఇష్టం అంతసేపు అది బాల్లాగా వచ్చిన తిప్పి కొంచెం చేతికి నెయ్యి అంటించుకోవాలి. నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మొత్తానికి చెకోడీ తిప్పేసిన అన్నట్టు, చెకోడీ చేసేసిన నేను. ఇగోండి, సేమ్ లైక్ వే తిప్పేసి చెకోడీ వచ్చేసింది, అయిపోయింది. సో ఇలా అన్నీ కట్టేసి పెట్టేసుకోవడం అన్నట్టు. సో మరి మనం అంత షేప్లో రాలేదనుకోండి, అది మామూలు నార్మల్ వచ్చినాయి. సో మరి అంత షేప్ లేదు కాబట్టి సో చేసినాం అన్నట్టు. అంతే, కొంచెం సాల్ట్ అయిందా లేదా చెక్ చేసి, సాల్ట్ అయ్యింది అని అనిపించింది అని అంటే వదిలేసేయడం. లేదు అని అంటే ఇప్పుడే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవడం, తర్వాత సాల్ట్ కానీ ఇంకేం అడ్జస్ట్ చేసుకొని కదంటే. సో యూజ్ కొద్దిగా తక్కువ అనిపించింది, అందుకే సాల్ట్ యూజ్ చేసినాం. ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయొద్దండి. రెడ్ కలర్ రావాలి అని అంటే కొంచెం కారం, అంటే కాశ్మీరీ అది ఉంటుంది కదా మిర్చి, ఆ పౌడర్ యూజ్ చేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా వస్తుంది. ఎప్పుడు ఫుడ్ కలర్ అసలు యూజ్ చేయదు. అది పెట్టేది ఇంకా పిల్లలకి, ఇంకా మనం కూడా తింటాం అప్పుడప్పుడు. కొన్ని నువ్వులు, సో నేను నల్ల నువ్వులు వాడినా, ఆ నల్ల నువ్వుల వల్ల కొంచెం టేస్ట్ ఎబ్బెట్టుగా అనిపించింది, కానీ మీరైతే తెల్ల నువ్వులు వాడండి. సో తెల్ల నువ్వులు వాడడం వల్ల ఏమవుతుందంటే, నల్ల నువ్వులు చేదంట, నాకు తెలియదు, మరి తెలియక అనిగానే వేసి పడేసినాను. సో ఇప్పుడు మొత్తం హ్యాండ్ ఓవర్ టు మై వైఫ్, ఆమె చేసేస్తుందండి. వాళ్ళ చేతిలో స్మూత్గా ఉండి మంచిగా చేస్తారు కదా, మనం రఫ్ అండ్ టఫ్ కొట్టేసినామా పోయినామా అంతే. ఇక అన్నీ ఇలా చేసేసి మొత్తానికి ఒక షేప్లో తీసుకొచ్చేసి పెట్టేసారు అన్నట్టు. సో ఇవన్నీ ప్రయోగాలు ఏంటి అంటే మా పిల్లల కోసం అబ్బా, అంతే. వాళ్ళకి బయట ఫుడ్ పెట్టి ఆలోచనలు లేవు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో ఎందుకంటే ఇప్పుడు అసలు బాగాలేదు, ఇక్కడ అంత దారుణంగా ఉంది పరిస్థితి. అందుకోసం అని చెప్పేసి అన్నీ ఇలా చేసి పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని, ఇవ్వండి లాస్ట్కి ఇది ఈ రకంగా వచ్చినాయి అన్నట్టు. సో పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం వేడైపోయిన తర్వాత దాన్ని మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమైపోతుందంటే పైన కాలుతాయి, కింద ఉన్నట్టు. సో డోంట్ యూజ్ పామ్ ఆయిల్, గోల్డ్ ఏదైనా సన్ఫ్లవర్ ఏదో ఒకటి యూజ్ చేయండి, ఎందుకంటే మన పిల్లల కోసమే కాబట్టి. సో మనం కొంతమంది ఏం చేస్తారనంటే ఫ్రైస్ కోసం పామ్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. సో యూజ్ చేయకండి, అది మంచిది కాదు కూడా. సో ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకొని పిల్లలకి ఇచ్చేసేయడమే, అంతే. స్నాక్స్ లాగా ఫ్రై అయిపోయాక పిల్లలకి ఇచ్చేయడమే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.